ఇస్తేనే మేము ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాం తప్ప ఉపాధి హామీ పని చేయని వాళ్ళకి మాత్రం ఇది లేదు అని చెప్పేసి ఇప్పుడు మాత్రం తొండి చేస్తూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు మన డిమాండ్ ఏంటంటే ఉపాధి పనితో సంబంధం లేదు, ఎకరం లోపు ఉన్న కూలోళ్ళకు కూడా తప్పకుండా ఇందిరమ్మ భరోసా నువ్వు ఇచ్చేదే నెలకు 1000 రూపాయలు, దీంట్లో కొరివి పెట్టాల్సిన అవసరం లేదు, అందరికీ ఇవ్వాలనేది మన డిమాండ్. ఈ నెల 29వ తారీఖు బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మనకి ఈ బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి మన కూలి సంఘంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం, ఆందోళన చేస్తూ ఉన్నాం. మన 10వ తారీఖు దాదాపు ఒక 5000 మందితోటి ఇందిరా పార్క్ దగ్గర ఇదే విషయం మీద ధర్నా కూడా చేసినాం. అందుకని మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఒక 5 నిమిషాలు లేట్ అయితే మన కూలీ పని ఆగిపోద్దని కాదు, కానీ మనం అడగకుండా ఇప్పుడు మీ ఊళ్ళో జరిగింది మేము వాట్సాప్లో పెడతాం, ఇక్కడున్న తహసీల్దార్ గారికి జిల్లా కలెక్టర్ గారికి తెలుస్తుంది మన డిమాండ్ ఇదని. మరి మన అమ్మాయినా అడగండి అన్నం పెట్టదు కదా, అందుకని చంటి పిల్ల అయినా కానీ ఏడిస్తేనే కదా పాలు ఇచ్చేది. ఈ సమస్యలు కూడా పరిష్కారం కావాలి అని అంటే ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతున్నాం. అందుకని దీన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. కేంద్రంలో కూడా మోడీ గారి ప్రభుత్వంలో గతంలోనేమో 98,000 కోట్లు ఉపాధి పని కేటాయిస్తే ఇప్పుడు 86,000 కోట్లు కేటాయించింది. అసలే ఎండాకాలంలో 100 రోజుల పని మనం చేసిన పనికే కూలి పడట్లేదని మనం బాధపడుతున్నాం. లేదు 100 రోజులు కూడా పని ఇవ్వాలని చెప్పేసి అడిగితే అన్ని చోట్ల ఇవ్వట్లేదు, కానీ ఇప్పుడు దానికి కూలికి లింక్ చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎగ్గొట్టాలని చూస్తూ ఉన్నారు. అందుకని ఈ ఇద్దరు తోడు దొంగల్ని మోసపు మాటల్ని మనం వ్యతిరేకించి వాళ్ళిద్దరిని కూడా మీరు మా పన్నులతోటి మీరు వెళ్తూ ఉన్నారు కాబట్టి మా వాటా మాకు ఇవ్వండి అడగడం కోసమే మన సంఘం ఉంది. అందుకని దీన్ని అర్థం చేసుకొని ఆ రకంగా మేము చెప్పే మాటల్ని మేము ఇచ్చే పిలుపుల్లో కూడా కనీసం సంవత్సరానికి 1-2 సార్లు మీరు కూడా మనం ఆ రకంగా అడిగేదానికోసం మీరు కూడా ప్రయత్నం చేయాలి. ఇవ్వకపోతే మనం ఎక్కడికో అవసరం లేదు, ఇక్కడే గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి పోయి మా ఆత్మీయ భరోసా ఏమైంది అని చెప్పేసి ఇక్కడే అడగాలి. రేషన్ కార్డు ఉండి పేదోళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి. అట్లాగే మనం ఎవరెవరైతే ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకున్నారో ఇళ్ళకి వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వకపోతే ఇక్కడే సచివాలయం ఉంది కాబట్టి వాళ్ళు అడగటం ద్వారా ఇవన్నీ ప్రభుత్వం చెప్పిన మాటలే. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తారని చెప్పారు 18 సంవత్సరాల నిండి ఉన్న వాళ్ళకి, కానీ ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. కేవలం బస్సు ఎక్కింది ఒకటే మళ్ళీ చెప్పి మనల్ని కూడా ఉత్సాహపడుతూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఇచ్చిన అయితే హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆ విషయమే మీ అందరికీ చెప్పాలని చెప్పేసి మేము వచ్చినాం. కాబట్టి ఆ విషయం అర్థం చేసుకోండి. మన కూలి సంఘంలో కూడా మీరు అందరు సభ్యులుగా మన ముఠా మేస్త్రులు మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసుకొని మీ ఇంటికి 10-12 రూపాయలు కూడా మీరు ఇచ్చి మన సంఘంలో చేరాలి. ఇదెందుకంటే మన లేబర్ ఆఫీసర్కి కూలీలు ఎంతమంది ఉన్నారు ఈ జిల్లాలో అని తెలవాలి. తెలిస్తేనే ఉపాధి నిధులు కేటాయించాలన్నా లేదు ఇప్పుడు కూలీలకు సంబంధించిన పథకాలు అమలు కావాలన్నా మొత్తం కూలీలు ఎంత ఉన్నారు అనేది తెలవాలి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మీ పేర్లు నమోదు చేస్తాం. అదే పద్ధతిలో మన కుటుంబ సభ్యులు అందరి పేర్లు కూడా రాపిచ్చి ఆ రకంగా సభ్యులుగా కూడా చేరండి. ఈ ప్రభుత్వం మీద మేము అడిగే వాటికి కూడా సహకరించండి. ఆ రకంగా మనందరం కలిసి రేపు కూలి పెంచాలన్నా రైతులకు కోపం వస్తుంది, ఎందుకంటే మొహం ముందు ఉంటారు కాబట్టి. ఇవాళ మిర్చికి కేవలం 12-13 వేలే ఉంది. రేపు 17వ తారీఖు రైతు సంఘం కూడా ధర్నా పెట్టింది. అందుకని వాళ్ళకేమో మనం నేరు కనబడేసరికి అడిగేసరికి కూలి రైతులకు మన మీద కోపం అవుతుంది. కానీ అసలు ఈ కూలి చట్టం చేయాల్సింది ప్రభుత్వం. వాళ్ళని దోసుకునేదేమో మార్కెట్లో రేటు ఇవ్వట్లేదు, ఎరువు పురుగు మందులు రేట్లు పెంచి